గురుభ్యో నమః. మాతృకా చక్ర వివేక ప్రామాణికంగా ఈరోజు చెప్పే శబ్దము యం. యకారము సున్నా పెడితే యం. దీనిని వాయు బీజము అంటారు. మహాభయంకరమైనటువంటి శక్తి కలిగింది. కొన్ని మారణ, విద్వేషణ, ఉచ్చాటన మంత్రములలో ఈ ధ్వని వస్తుంది. దీని ప్రకారం చేస్తారు. తర్వాత ఈ మంత్రం శ్రీ విద్యలో వచ్చేసి సాత్వికంగా వాడు లైఫ్ సాత్వికంగా ఉండటం కోసం యా అనే శబ్దంతో వచ్చే పేరు కలిగిన వాళ్ళు ఓం స్వాహ, శ్రీం యం స్వాహ ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి ఉత్తమ ఫలితాలు వస్తాయి. కొన్ని అనారోగ్య లక్షణాలు, మోకాళ్ళ నొప్పులు, మోచేతులు, నడుముల నొప్పులు, తలనొప్పులు పద్దాకు ఉండేవాళ్ళు పంచజిగురులు, గమ్ము పంచజిగురులు అంటే నెట్లోకి వెళ్ళి చూసుకోండి, ఆయుర్వేద వైద్యులు అడిగిన ఆ జిగురులు సమభాగాలుగా నేతిలో వేయించి పొడి చేసుకొని తీసుకుంటే ఆల్మోస్ట్ పెయిన్స్ తగ్గుతాయి. తర్వాత వచ్చేసి ఈ శ్రీ విద్యా మంత్రాలు చేసేవాళ్ళు వెంటనే దేవతా అనుగ్రహం రావటం కోసం ముద్రా జ్ఞానం తెలిసి ఉండాలి. నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ముద్రా జ్ఞానం తెలియని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళ కోసం శ్రీ విద్యలో ముద్ర మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని పురచరణ చేస్తే ఇది చేయకపోయినా పర్లేదు. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటంటే అవి కనుక ముద్రా జ్ఞానంతో చేయటం వలన ఆ దేవతని నువ్వు సర్కస్లో సింహములాగా నీవు ఉపయోగించుకోవచ్చు. ఆ జ్ఞానం కనుక ముద్రా జ్ఞానం లేకపోతే ఆ అడవిలో సింహములాగా ఆ దేవత ప్రవర్తిస్తుంది. ఆ యొక్క దేవతని నువ్వు సర్కస్లో సింహం రింగు మాస్టర్ ఆడించేటట్టు ఆడించుకోవాలంటే ముద్రా జ్ఞానం కావాలి. వీటి సబ్జెక్టులు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే లోపాముద్ర అనబడే దేవత ఒక కన్య ఈ జ్ఞానం బాగా సంపాదించింది. అగస్త్య మహర్షి సనాతనమైన నుంచి వస్తున్న పేర్లు అవి. ఈయన కొంతమంది మొన్నటి అగస్త్య కాదు, సనాతన కాలం నుంచి ఉన్న అగస్త్య మహర్షి పేరు. ఆయన భార్య, ఈయన నేర్పించాడు, ఈయన మంత్రద్రష్ట, భార్యకి నేర్పించాడు. అందుకని ఆమె పేరు మీద శ్రీ విద్యలో లోపాముద్ర మహామంత్రం అని కూడా ఉంటుంది, చూసుకోండి. ఈ లోపాముద్ర వచ్చేసి అనేకమైన జంతువుల్ని ఆశ్రమంలో ఆడించుకునేది ఆ ముద్రల ద్వారా. అందువల్లనే ప్రాచీన కాలం ఋషులందరూ ఆశ్రమాల్లో భరతుడు, కణ్వ మహర్షి ఆశ్రమాల్లో సింహాలతో ఆడుకున్నారంటే అదే జ్ఞానము. ఆ ముద్రతో ఆ మంత్రం చేస్తే సిద్ధి పొందుతారు. ఉదాహరణకి యోని మంత్రం వేస్తే స్త్రీ సాంగత్యం దూరం అవుతుంది. లింగ ముద్ర వేస్తే స్త్రీలు పురుష సాంగత్యం తక్కువ అవుతుంది. ఈ జ్ఞానములు ముద్రలో ఉంటాయి. మీరు ముద్రా జ్ఞాన శాస్త్రం శ్రీ విద్యా గురువుల దగ్గర తెలుసుకోండి. మీకు అనుమానాలు ఉంటే కామెంట్లో పెట్టండి, నేను పూర్తిగా చెబుతాను. ఇంకా చాలా చెప్పవలసినవి ఉన్నాయి, సమయభావం లేక చెప్పలేకపోతున్నాను.